Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో, మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్లో అలానే ఉంది. తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు. తన బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. అగ్ని పరీక్షలో పాజిటివ్గా తను చూశారు, లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యేది. తను నార్మల్గా మాట్లాడినా, మాతో మాట్లాడినా, హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది. తన వాయిసే అంత బేసిక్గా. గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము. సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వేరే మార్చుకోలేమో, గొంతు అయితే అసలుకే మార్చుకోలేము. సీజన్ చూసినప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదు? తప్పు అనిపించింది 100%. తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోర్ట్రే అవుతుంది కదా, తన బిహేవియరే అంత. తన మాటలే ప్రాబ్లం అయింది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అవతల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి తను కూడా మాట్లాడుతుంది. నేను స్టార్టింగ్ అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు అండ్ సీజన్లోకి వచ్చినప్పుడు ఒక రూమర్ అయితే నడిచింది. ప్రియా అసలు కర్నూలే కాదు, కర్నూలు కాదు, ఇది కాదు అని చెప్పి రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు. బట్ మేము డైలీ తిరిగే వాళ్ళం. కింద కామెంట్స్, అదే కొండారెడ్డి గురించి లేదు, ఫోటో లేదు, మీరు కర్నూలులో లేరు, కర్నూలు ఒక పోస్ట్ లేదు, అది ఇది. సో మేము కూడా అనుకున్నాం, అంటే ఓకే కర్నూలు అంటే మేము కొండారెడ్డి గురించి కాడ ఒక ఫోటో పడితేమో మళ్ళీ కర్నూలు అనుకుంటారేమో అన్న థాట్స్లో. హాయ్ హలో నమస్తే, నేను యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ప్రియా శెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మనతో ఉన్నారు. బిగ్ బాస్లో చూసాం, ఫ్రెండ్స్తో మిస్ అవుతున్నా అన్నారు. అయితే యాక్చువల్గా ఎక్కువ మనం స్పెండ్ చేసేది మన పర్సనల్స్ కానీ మనకు సంబంధించినవన్నీ తెలిసేవి ఫ్రెండ్స్కే. పేరెంట్స్తో ఇంటర్వ్యూ చేసాం, అంత తెలివి కాబట్టి ఫ్రెండ్స్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యా హాయ్ 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 ఎలా ఉన్నారు? లాలస రేణుక ఆకాష్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా అమ్మా థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారు. ఎలా ఉంది బిగ్ బాస్? చూస్తున్నారా మొత్తం అంతా? చాలా బాగుంది ఈ సీజన్ బాగుందా? కొత్తగా ఉంది. ఓకే. ఎవ్రీ సీజన్ డిఫరెంట్ ఉంటుండే. ఈసారి మా ఫ్రెండ్ అలా లోపల ఉండేసరికి ఈ సీజన్ ఇంకా డిఫరెంట్గా హిట్ అవుతుంది. అనుకున్నారా అసలు? అంటే మనము ఇండస్ట్రీకి మనకి ఏం సంబంధం లేదు, సడన్గా మన ఫ్రెండ్ వెళ్ళి సడన్గా బిగ్ బాస్లో ఉండడం, ఆ గేమ్ ఆడడం ఏమనిపిస్తుంది మీకు? అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. అటు అసలు ఆ కోర్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాని మేము. ఉంటుంది అలా చూస్తాము, రోజు చూస్తాము అని అసలు ఆ థాట్సే లేకపోయిండే. అసలు ఒకటేసారి అది చాలా డిఫరెంట్గా హిట్ అయిపోయింది మాకు. అలా వెళ్ళడం సో సర్ప్రైజింగ్, సో ఎక్సైటెడ్. సేమ్ తన ఎలా ఉందో వీ ఫెల్ ద సేమ్ థింగ్, మేము కూడా అలానే ఉన్నాం. ఇప్పుడు మీరు కాపాడుకోలేము, బౌన్సర్ లాగా వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడే చూసారా మీరు? చూసారా? అగ్ని పరీక్ష నుంచి బయటకు రాగానే బయటకు వెళ్ళి జనాలందరూ పలకరించడం అన్ని జరిగాయి. చాలా ఇక్కడే తను కర్నూలు అగ్ని పరీక్ష అయిపోగానే వచ్చి అందరూ కాలేజెస్ లో కూడా గుర్తుపట్టి సెల్ఫీస్ అడగడము, అప్పటికే చాలా రీచ్ వచ్చేసింది. మనం కూడా దిగిపోవాలి, మనం కూడా సెల్ఫీలు ఇవ్వాలి, స్టేజ్కి వెళ్ళాలి అని అనిపించిందా? ఒకసారి అనిపించింది నిజంగా. నీకా? నాకైతే అనిపించింది సీరియస్గా. అసలు అంటే మేము ఇక్కడ రెగ్యులర్గా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా జస్ట్ వెళ్ళే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయాక అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా. బయటికి వెళ్ళే కొద్దీ అదంతా మాకు కొత్తగా అనిపించింది కదా. వీఆర్ పార్ట్నర్స్, మేము కూడా జస్ట్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమే. అలా ఒకటేసారి వెళ్ళే లోపల చాలా కొత్తగా అనిపించింది. చాలా మంచి జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేసి ఫొటోస్ దగ్గర నుంచి వాళ్ళ ఏదైనా సజెషన్స్ షేర్ చేయడము, అది చాలా బాగా అనిపించింది. ఒక దెబ్బకి అనిపించింది వెళ్ళింటే బాగుంటుంది. ఒక వీడియో నేను ఒక వీడియో పంపించేసి ఉంటే అయిపోతుంది. మీ ఇద్దరికే గొడవలేదు. అంటే బిగ్ బాస్లోని తను ఏడ్చిందండి. లైక్ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి నేను ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, అయ్యో ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఈవినింగ్ మాట్లాడతా అని ఏడ్చింది. నిజంగా అంత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది? ఏం మాట్లాడుతుంది మీ అందరితో? డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కలుస్తూనే ఉంటాం. మార్నింగ్ డే టైం జిమ్లో కానీ, లేకపోతే ఈవినింగ్ వచ్చేసి బయట ఎక్కడైనా కలవడము, రెగ్యులర్గా మీట్ అవుతూనే ఉంటాము. లేచినప్పటి నుంచి తిరిగేదే గల్లీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది ఇక్కడ ఈ జిమ్ వచ్చేసి. సో తను బేసిక్గా డైలీ అక్కడికి వెళ్ళేసరికి అదంతా మిస్ అయిపోయింది. ఒకటే రోజు మొబైల్ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా అందరూ వెళ్ళేవాళ్ళు. సో అదంతా తను మిస్ అయిపోయింది. తనైతే అదంతా గుర్తొచ్చేసి తను వెంటనే ఫస్ట్ డే ఏడ్చేసింది. ఆ ఫ్రెండ్స్ మీరేనా? మాతో పాటు ఇంకా ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు.
అంటే చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానమైనా ఏదైనా కూడా అండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ తోటి అలానే సోషలైజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు ఆ లిమిట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం రెగ్యులర్గా. సో వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళం. మాకు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీగా ఉండేది. అండ్ ప్రియా కూడా చాలా మెచ్యూర్డ్గా అందరితో చాలా బాగుండేది. సో మాకు ఆ ర్యాప్ అనేది చాలా బాగుంటుంది ప్రియాతోటి. ఒకవేళ ప్రియాని లేదు అంటే ఏదైనా ఒక మీట్లో అది చాలా బోరింగ్ ఉంటుంది మాకు. ప్రియా ఉంటే ఆ ఎగ్జైట్మెంట్, ఆ కొంచెం ఆ ఊపు అంతా ఉంటుంది, హైపర్ యాక్టివ్, చాలా బాగుంటుంది. ఆ డెసిషన్స్ కొన్ని మాకు చాలా వరకు తన సైడ్ నుంచే మేము వెళ్తాం. సో ఇట్లా ఒకటేసారి తను మా దగ్గర లేదు అన్న ఫీల్ మాకెంతుందో తనకు కూడా అంతే ఉండిద్ది. సో షీల్ బి మిస్సింగ్ అస్ ఎ లాట్ అని అనిపించింది. ఎలా ఫ్రెండ్స్ మీరు? మేము ఆల్మోస్ట్ నేను ప్రియాతో 7th క్లాస్ నుంచి వీఆర్ ఇన్ సేమ్ స్కూల్. ఆ మధ్యలో తర్వాత ఇంటర్లో తర్వాత ఎడ్యుకేషన్స్కి ఇద్దరం డిపార్ట్ అయిపోయాము. తర్వాత వీ స్టార్టెడ్ ప్రాణ ఈవెంట్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. నేను ప్రియా కలిసే స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు మా ఐడియాలజీస్ కానివ్వండి ఇవన్నీ అంటే ముందు నుంచే చిన్నప్పటి పరిచయం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ గ్రో అవుతూ ఆ మెచ్యూరిటీతో పాటు బాగా పెరిగాము. సో బయట మేము ఈవెంట్ స్టార్ట్ చేసిన మెయిన్ మోటివ్ కూడా అదేదో బిజినెస్ కాదు. ద మెయిన్ థింగ్ ఈస్ కర్నూలు పీపుల్ వాళ్ళని సోషలైజ్ చేయాలి అన్న మెయిన్ థాట్ ప్రియాకే వచ్చింది. వీ హ్యావ్ టు సోషలైజ్ కర్నూలు పీపుల్. ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తేనే అమ్మో అనుకునే ఊరు అయిపోతుంది ఇది. దే హ్యావ్ టు కమ్ టు ఏ ఈవెంట్. ఒక ఫ్లోర్ మీద వాళ్ళందరూ ఉండాలి, ఆ సోషలైజ్ మూవ్మెంట్ రావాలి. అలాంటప్పుడే గుడ్ థాట్స్ అనేవి బయటికి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇలాంటివి చాలా మైండ్లో నాకు ప్రియాకి అట్లాంటి ఐడియాలజీస్ కలిపి ఒక 3 years 4 years బ్యాక్ ప్రాణ ఈవెంట్స్ స్టార్ట్ చేసాము. అండ్ వీ డన్ మెనీ ఈవెంట్స్ అండ్ వీఆర్ ఇన్ టు సక్సెస్ రేషియో. ఈ రోజు కూడా కర్నూలులో ప్రాణ ఈవెంట్స్ అంటే అది ఒక మంచి బ్రాండ్ లానే మేము మేక్ ఓవర్ చేసాం. దాంట్లో ప్రియాస్ పార్ట్ ఈస్ మేజర్, చాలా 50% ప్రియా. అండ్ తన బయోలో ఉంది కదా? బయోలో ఉంది. షీ ఈస్ ద CEO, నేను మేనేజింగ్ డైరెక్టర్, అండ్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉంటాడు. సో మేము ముగ్గురం కలిసి దాన్ని చాలా బాగా లీడ్ చేసాము. అండ్ మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యాం. ద థింగ్ లైక్ సోషలైజింగ్ పీపుల్ అనేది చాలా మంచిగా చేసాం. నా పరిచయం అయితే ప్రియాతోటి అదే. ఆల్మోస్ట్ నాది ఒక 10 years జర్నీ ప్రియాతోటి. తను పెరిగే దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను. బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి లేదు, అలాంటివి ఏం లేవు. ఉండింటే కూడా నేను చెప్పిస్తుంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ కెన్ సే. అవును, తను యాక్చువల్లీ బాగుంటుంది. చాలా మంది స్టార్టింగ్ తను చూడగానే ఫస్ట్ ట్రోల్ అయ్యిందే, అంటే లైక్ మీమ్స్ వేసారు, మంచిగా పాజిటివ్గా చాలా బాగుంది అని చెప్పి వేయడం జరిగింది. అంటే అంత బాగున్న అమ్మాయికి ఈ జనరేషన్లో బాయ్ ఫ్రెండ్ లేడంటే ఒకవేళ ఉంటే చెప్పడానికి తను కూడా భయపడదు. ఒకవేళ ఉండింటే మేము చెప్పడానికి కూడా మేము వెనకాడుకుంటుంటాం. దట్స్ నాట్ ఇష్యూ యాక్చువల్లీ. ఒకవేళ ఉండింటే లేదు కదా, ఒకవేళ ఉండినా కూడా అది మేము ఈజీగా చెప్పేసేవాళ్ళం. అది ఏం పెద్ద మ్యాటర్ కూడా కాదు యాక్చువల్లీ. తను ఎంత లేదన్నా చెప్పేస్తారు కదా. మరి మ్యారేజ్ చేసి చూస్తున్నారు పెళ్లి సంబంధం అంటే ఇంకా లవర్ లేనప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు చేస్తారు కదా. చూడకుండా అయితే వదిలేరు కదా, గాల్లో అమ్మను తెచ్చుకోకరని అయితే అన్నారు కదా. పాపం వాళ్ళ ఇంట్లో తను ఎప్పుడంటే ఒక 1 year నుంచే చూస్తున్నారు. చూస్తున్నారా మ్యాచెస్? నీకు ఇంటర్వ్యూలో చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు లైక్ మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో, మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్లో అలానే ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది. తను ఏ ఒక్కటి కూడా తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. మనకు తెలుసు మనతో ఎలా ఉంటుందో, మనం తనతో ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది తను ఏంటి అనేది. బట్ సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి వేరే వాళ్ళకి తెలియదు తన బిహేవియర్ ఏంటి, తను ఎలా మాట్లాడుతుంది, ఎంత కమాండింగ్ మాట్లాడుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు. అలానే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాం కానీ అంటే అగ్ని పరీక్షలో పాజిటివ్గా తను చూసారు బయట జనాలు అంతా, లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. మీకేమనిపించింది? బేసిక్గా అగ్ని పరీక్షలో తనకు ఛాన్స్ రాలేదు వాయిస్ రైజ్ చేయడానికి, మాట మాట్లాడడానికి. అక్కడ కంప్లీట్ గేమ్స్ అయిపోయినాయి, టాస్క్ అయిపోయింది. తనకు అక్కడ ఛాన్స్ రాలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే బయట అయినా నార్మల్గా అయినా తన ఓకలే అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్మల్గా మాట్లాడినా, మాతో మాట్లాడినా, హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది. తన వాయిసే అంత బేసిక్గా. సో తను అది అక్కడ బిగ్ బాస్ లో తనకు ఛాన్స్ వచ్చింది, మాట్లాడే ఛాన్స్ వచ్చింది. తను పాయింట్ రేస్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే వాయిస్ అలా ఉండడంతో అది బేస్ అలా వెళ్తుంది, జనాలకు అట్లా పోర్ట్రే అవుతుంది తప్ప తను మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది. తను కూడా వేరే పాయింట్ అయితే మాట్లాడట్లేదు. ఇదే ఫేమస్ అయ్యే టైంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు ఈక్వల్ టు మీమ్స్ వచ్చాయి. మీ వాయిస్ చాలా క్యూట్ ఉంది, మీ వాయిస్ అండి అని. మేము పేజెస్ చూస్తాం కాబట్టి చాలా మంది స్ట్రెస్ అవుట్ చేసి చూపించారు. సేమ్ తను చెప్పినట్టే అక్కడ పాయింట్ రాలేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువసేపు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వలేదు. ఇంటికి వచ్చింది. తను వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అది మేము కామెంట్స్ రూపంలో చూస్తున్నామా, పోస్టులు చూస్తున్నామా, వేరే వాళ్ళు పెట్టిస్తున్నారా, ఇదంతా కాకపోతే మేము ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ అనేది చూసాం ఫస్ట్ టైం. అది మేము ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైమే, తను కూడా చేయడం. అంటే తనకు తెలుసు లోపల ఉంది, మేము చూస్తున్నాం. సో నేను అంటుంది ఏంటంటే గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము.
సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వీళ్ళెట్లో మార్చుకోలేము, గొంతు అయితే అసలుకే మార్చుకోలేము. బాగుంది అన్న కాన్సన్ట్రేషన్ తోటే తను వెళ్ళింది, అక్కడికి వెళ్ళి గొంతు మార్చుకుని అయితే మాట్లాడలేదు, అదే గొంతు మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రియాకి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటది, వాటర్ తాగితే గొంతు అనేది ఈజీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బయట వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. అవునా? ఈ మామూలుగా తన ఇంట్లో నుంచే బాటిల్ ఫిల్టర్ వాటరే తాగుతుంది. అక్కడికి వెళ్ళి వాటర్ డిఫరెన్స్ చాలా వచ్చేసింది. ఫిల్టర్ వాటర్ ఉంటుంది కానీ నోస్ చాలా వరకు బ్లాక్ అయ్యి తను సింగిల్ నోస్ తోటే మాట్లాడుతుంది. అక్కడ వాయిస్ వేరియేషన్ చాలా డిఫరెంట్ వస్తుంది, మైక్ నుంచి జనరేట్ అయ్యేది. అది జనాలకు మీది వేరే బొంగురు గొంతు ఇలా ఇలా అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గొంతుని చూస్తున్నారా గేమ్ చూస్తున్నారా అని. దట్స్ ద థింగ్. గొంతు వల్ల మీరు గొంతు వల్ల ఒక నెగిటివిటీ, ఆ గొంతునే గేమ్ లో చూస్తున్నారు, ఆ గేమ్ నుంచి నెగిటివ్ ఇంపాక్ట్. అంటే మీకు అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఆబ్వియస్లీ మీరు మంచిగా పాజిటివ్ గా మాట్లాడతారు. మీకు ఎక్కడ సీజన్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా? తప్పు అనిపించింది 100%. ఏ విషయంలో తప్పు అనిపించింది అంటే ఓకే అంటే ప్రతి దగ్గర ఏమి తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోర్ట్రే అవుతుంది కదా, తన బిహేవియరే అంత. షీల్ టాక్ లైక్ దట్ ఓన్లీ. తప్పు ఉంది అంటే తప్పు ఉందనే చెప్తుంది, లేదు అని అంటే లేదనే చెప్తుంది అని. కాకపోతే మాకు ఎక్కడ అనిపించింది అంటే ఆ షో పరంగా షీఈస్ నాట్ లైక్ అంటే ఉన్నదానికి కాకుండా షో పరంగా ప్రతి దగ్గర తను ఏదో కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని. సో దీంట్లో ఏంటంటే షో పర్స్పెక్టివే ప్రాబ్లం. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టారు, ఇట్స్ ఓకే. అది తను అనింది సెలబ్రిటీస్ వర్సెస్ ఇది కామన్ పీపుల్ అవుతుంది అని. అది హార్ష్ రియాలిటీ. తను కామన్ పీపులే, వాళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం రాలేదు అంటే తను మాట్లాడుతుంది, ఆ గొంతు గట్టిగా అనిపోయే లోపల అంటే ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటుంది, ప్రతిదానికి ఆర్గ్యూ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొంచెం ఏమన్నా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి కొంచెం వేరే కొంచెం కలిసి ఎక్కువ ఉండట్లేదు అని ఒకసారి అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ సేమ్ ర్యాప్ వచ్చేసింది, తను అందరితో బాగానే ఉంటుంది. అన్ని సీజన్స్ చూసావా బిగ్ బాస్? అన్ని చూసాను. ఏం డిఫరెన్స్ ఉంది నీకు దానికి? అసలు ఈ షో కాన్సెప్టే కంప్లీట్ డిఫరెంట్. లాస్ట్ టైం ఒక కామనర్ వచ్చాడు, ఎంతో మంది ఉన్నారు, అది పక్కన పెడితే అందరం వెళ్ళారు. దీంట్లో ఏమైపోయింది అంటే షో అనేది కంటెంట్ చేంజ్ అయింది, మీరు కూడా వెళ్ళారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఓనర్స్ ఇట్లా టెనెంట్స్ అనేది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ వెళ్తున్నప్పుడు కూడా మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రీవియస్ షోస్ చూసి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా దీంట్లో కొత్తగా ఉంది. సో వీళ్ళకి కొత్తనే, సెలబ్రిటీస్ కూడా కొత్తనే. సెలబ్రిటీస్ అన్నా కూడా దిల్ బి సీయింగ్ కెమెరా, వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ సెలబ్రిటీ ఫీల్డ్ ఆ లైమ్ లైట్ లో ఉంటారు. మా వాళ్ళు కంప్లీట్ కామనర్స్. మా ప్రియా అని అసలు తనకు సోషలైజ్ అవుతుంది అంటే అది ఓన్లీ ఒక మా రెగ్యులర్ బ్యాచ్ తోటి ఫస్ట్ టైం అలా కెమెరా ఫేస్కి వెళ్ళింది. సో అక్కడ మాట్లాడే ప్రతి పాయింట్ని మీరు ఆర్గ్యుమెంట్ అంటున్నారంటే ఒక్కసారి ఆ పాయింట్ కూడా వినండి అనేది నా పర్సనల్ సజెషన్. బయట ఫ్రెండ్స్ ఎవరు లేరా తనకి? షీ హాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్, మంచి సర్కిల్. మేడం మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తుంటే ఎలా అంటారు? తక్కువ మాట్లాడతారా? అదేం లేదు, ప్రియా ఎక్కువగా అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. ఎక్కువగా తను నచ్చిన వాళ్ళనే కాదు, పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అండ్ రిలేటివ్ మేము నైబర్స్ చిన్నప్పటి నుంచి. సో ఎలా అంటే పక్క ఇంటి వాళ్ళని కూడా కలిపేసుకుంటది, డల్ గా ఉన్నా పలకరిస్తుంది, ఇంట్లో రిలేటివ్స్ ని కేర్ తీసుకుంటది, ప్రతి దాంట్లో తన పనులు తనే చేసుకుంటది మాక్సిమం. తను చాలా కేర్ఫుల్, అంటే తను కేర్ గా ఉంటది, పక్కన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలనుకుంటది. నేను గమనించిన నన్ను ఏ విధంగా హ్యాపీగా ఉంచింది, రోజు మేము మాట్లాడుకోవడమే పెద్ద హ్యాపీ కదా. నాకు హెల్త్ బాగాలేనప్పుడు, అండ్ నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా నేను లేని టైంలో తను చూసుకోవడం కానీ, సో అలాంటివి చాలా చేసింది. పలకరించేటోళ్ళే తక్కువ అయిపోయినారన్న, కానీ ప్రియా అట్లా కాదు, గుర్తు పెట్టుకొని ఎవరికైనా ఇష్యూ ఉన్నా కూడా పాపం మాట్లాడి ఫోన్ చేసి. ఇంకోటి మెయిన్ విషయం అన్న, తను చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి షీఈస్ వెరీ ఇండివిజువల్. తను ఆ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసింది అనమాట. ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కానివ్వండి, వాళ్ళ మదర్ ఫాదర్ని కానీ అట్లా ఫ్రెండ్స్లో కానీ తనకు ఆ ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎవరైనా ఎందుకు అట్రాక్ట్ అవుతారు తనతో మాట్లాడేటప్పుడు అంటే ఆ కోర్ పాయింట్ అదే, తన ఇండివిజువాలిటీ. షీల్ బి ఆన్ హర్ సెల్ఫ్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వదు, డిపెండ్ కాదు. తను ముందు నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా తను మాట్లాడేది అదే, ఉండే విధానమే అదే. తను ఇప్పుడు ఉంటుంది కూడా కొత్త వాళ్ళని ఉద్దేశంతో లేదు, తను ఉంది కానీ అక్కడ కూడా తను షీఈస్ లైక్ తానులాగా ఉంది. అదనే మేము అనుకుంటాం. నేను షో చూసినప్పుడు అల్లా కూడా ఎవరి మీద అరిచినా, నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు ఎక్కడ చూసినా కూడా సరే నాకు ఒక డీప్ బౌరింగ్ పోతే ఓకే, అంత అరచడకపోయింటే అయిపోతుండేనేమో, చెప్పింటే వేరే ఉంటుండే అని. కానీ
అవతల వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ అవుట్ చేసి మాట్లాడుతుంటారు కదా అన్న, నువ్వు తప్పు నీది తప్పు అన్నప్పుడు వీళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు అంతే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ లాంటి షోలో మాట్లాడితేనే మంచిది అన్నట్టు కూడా ఉంది. సో తను మాట్లాడుతుందని కూడా నా పరిస్థితి. మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా పాయింటే. అంటే ఓకే, తన మాటలే ప్రాబ్లం అయింది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అవతల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి తను కూడా మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ లా మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అక్కడ చాలా మంది కామెంట్స్ పెట్టచ్చు ఇట్లా, అంటే మాట్లాడుతుంది తప్పే అని. ఆ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటది. వాళ్ళ దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఓకే కరెక్టే ఉందేమో ఒక తప్పు అని మేము ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ చూస్తాము, అంతా క్రాస్ చెక్ చేసుకుంటాము. తను కూడా తెలుసుకొని షీఈస్ లైక్ ఫ్రమ్ పాస్ట్ వీక్ నుంచి చాలా మెల్లగా మాట్లాడుతుంది, అందరితో చాలా మంచిగా ఎంగేజ్ అవుతుంది. ఓకే, వచ్చే టాస్క్లు బట్టి తను కూడా మారుతుంది. ఇందాక నుంచి నాకు ఒక పాయింట్ మిమ్మల్ని అడగలను. తన చిన్నప్పటి నుంచి మీరు చూసారు, అంత పెద్దలే అండి మీరు? అంటే అలా కాదు, ఇద్దరం కలిసి పెరిగాం కదా. అచ్చా, ఇద్దరు కలిసి పెరిగాము. తన అంత చిన్నదా? 2 years సీనియర్ అంతే. అంతేనా? అంతే. అదే మాకు ఇందా నుంచి అడగాలి ఆగిపోతున్నా. 2 years సీనియర్ ఉంటుంది. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను లెక్చరర్. మీరేంటి ఇలా ఉన్నారు? మీరెందుకు ఇంత ఇలా? అసలు అడించాలి ఒక్కొక్కరిని. మీకేమనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, నా ఫ్రెండ్ అంటే లైక్ మీ ఫ్రెండ్? నాకు కొంచెం గర్వంగానే ఉంది. అంటే నేను కాలేజ్లో నా ప్రియా శెట్టి నా నైబర్, తనకు ఓట్స్ వేయండి అని అడిగినప్పుడు ఒక రేంజ్, అంటే నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. అరే ప్రియా శెట్టి నీకు తెలుసా, నీకు తెలుసా మరి బయటికి రాని. అంటే ప్రియా శెట్టి నా ఫ్రెండ్ అనగానే అందరు ఓట్స్ వేయడం. అంటే ఒకటి ఏంటంటే ప్రియా శెట్టి అనేది నేను అడగడం కాదు, రాయలసీమ నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలిసినంత వరకు కూడా. అండ్ మా బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలుసు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ మోర్ ఓవర్ చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది పెద్దవాళ్ళతో కానీ, మంచిగా మాట్లాడడం కానీ అట్లాంటివన్నీ మంచిగా చేస్తుంది. అయితే నేను స్టార్టింగ్ అగ్ని పరీక్షలోకి వచ్చినప్పుడు అండ్ సీజన్లోకి వచ్చినప్పుడు ఒక రూమర్ అయితే నడిచింది, లైక్ ప్రియా అసలు కర్నూలే కాదు. మీరు విన్నారా అది? కర్నూలే కాదు, ఇప్పుడు కర్నూలు వాడుకుంటుంది బిగ్ బాస్ కి. అదే మరి మాతో పాటు డైలీ మేము గల్లీ ఫ్రెండ్స్ మాదిరి, పక్కన మీరు అలాగే మాట్లాడుతున్నారు గల్లీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు రోజు తిరిగే వాళ్ళు ఎవరు వచ్చి చూడలేదు కదా. సో కర్నూలు కాదు, ఇది కాదు అని చెప్పి రూమర్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు. బట్ మేము డైలీ తిరిగే వాళ్ళం, మాకు తెలుస్తుంది. కర్నూలు వాళ్ళు అంటే కొండారెడ్డి గురించి ఫోటో దిగాల కానీ కర్నూలు వాళ్ళు అంటే మేము చూస్తాం కదా రోజు. షీఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ కర్నూలు. తను పుట్టింది పెరిగింది ఈ కర్నూలు రోడ్స్ మీద, అంతా కర్నూలే. మేము చూసిందంతా చేసిందంతా కర్నూలులోనే. అప్పుడు అదే మేము ఇలానే తను రాయలసీమ అమ్మాయి వెళ్తుంది అంటే మేము కూడా చూసాం. అదే కింద కామెంట్స్, అదే కొండారెడ్డి గురించి లేదు, ఫోటో లేదు, మీరు కర్నూలులో లేరు, కర్నూలు ఒక పోస్ట్ లేదు, అది అని. సో మేము కూడా అనుకున్నాం, అంటే ఓకే కర్నూలు అంటే మేము కొండారెడ్డి గురించి కాడ ఒక ఫోటో పడితేమో మళ్ళీ కర్నూలు అనుకుంటారేమో అన్న థాట్స్లో ఉన్నాం. అంటే ఈవెంట్స్ చేసాము, ఆ ఈవెంట్స్లో పోర్ట్రే అయ్యింది తను. ఆల్మోస్ట్ తన ఎడ్యుకేషన్ హైదరాబాద్లో అయి ఉండొచ్చు, తర్వాత తను మోస్ట్ ఆఫ్ ద మొత్తం ఇక్కడే ఉంది తను. సో కర్నూలు కంప్లీట్ కర్నూలు, వాళ్ళ ఇల్లు అంతా ఇక్కడే జరిగింది, తను కంప్లీట్గా కర్నూలే. బిగ్ బాస్లో ఎవరి వల్ల, ఏ కంటెస్టెంట్ వల్ల ప్రియా గేమ్ పాడవుతుంది అని అనుకుంటున్నారు? బేసిక్గా ఏ కంటెస్టెంట్ వల్ల తన గేమ్ పాడవుతుంది అని అయితే మేము అనుకోవట్లేదు. రూమర్స్ ఏంటంటే అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటి, ఏదైనా పాయింట్ రైజ్ చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ శ్రీజ ఏదైనా పాయింట్ రైజ్ చేస్తున్నప్పుడు శ్రీజ అండ్ ప్రియ కొంచెం ఎక్కువ వాయిస్ ఓవర్ వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు రైజ్ చేస్తున్నారు. అది అలా స్ప్రెడ్ అవుతుంది, బయటికి అట్లా వెళ్తుంది, పోర్ట్రే అవుతుంది తప్ప బేసిక్గా ఎవరి నుంచి తన గేమ్ పాడవుతుంది అన్నట్టయితే ఎక్కడ లేదు. తన గేమ్ తను ఆడుతుంది, తన బెస్ట్ తను ఇస్తుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ప్రియా కాకుండా ఎవరు లేరంటారే? ఇమాన్యుయల్ గారు కూడా బాగా ఆడతారు, తనుజ గారు, ఇమాన్యుయల్, పవన్, మిలిటరీ పవన్, ప్రియా ఎక్సెప్షనల్. ప్రియా తర్వాత లవ్ ట్రాక్లు నచ్చాయా? కొత్త లవ్ ట్రాక్స్ చూస్తున్నాం, బాగున్నాయి. కొత్తగా ఉందా ఇది? అది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు ఒకరితోనే ఉంటుండే, ఇద్దరు ముగ్గురు, చాలా కొత్తగా ఉంది. అది చూసే వాళ్ళకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ అది కాక వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు, రాధిక అనే లోపల మాకు రాధికనే కనిపిస్తుంది. అయితే బ్రో ఇంకోటి, ఇప్పుడు అరవడం, ఒక పాయింట్ మీద ఉండడం, మొండిగా కూర్చోవడం, అదే మాట మీద ఉండడం, తను అనుకున్నదే రైట్ అని అనుకోవడం అని చెప్పి, అది కూడా ఒకటి ఉంది జనాల్లోని. తను అనుకున్నదే ఇది,
అంటే ఎవరు చెప్పినా ఇది తప్పు అని చెప్పినా తీసుకోదు, అది బయట అంతేనా? తను మేనరిజం అంతే అన్న. నార్మల్గా ఉండేది తను అంతా, మేనరిజం అని కాకుండా తను ఉండేది అంతా. ఫస్ట్ థింగ్ అన్న, ఒక ఫిల్టర్ వేసుకోనో లేదంటే ఫేస్ కి మాస్క్ వేసుకోనో మనిషి అనేటోడు ఎవడు ఎక్కువ రోజులు ఉండలేడు. తిను ముందు నుంచే అసలు అలాంటి కాన్సెప్టే లేదు. ఏదున్నా ఫేస్ పైన మాట్లాడడం, ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళతోటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం, అది తప్ప ఊర్లో అంతా మాట్లాడే అట్లాంటి క్వశ్చన్స్ అట్లాంటివి ఉండవు ప్రియా దగ్గర. మీతో ఇష్యూ ఉందంటే మీతోటే మాట్లాడుతుంది. సరే నేను అదే అంటున్నాను అన్న, నెగిటివ్ చేస్తుంది ఎక్కడ అంటే తను మాట్లాడే విధానమే అంటున్నారు. యాక్చువల్ ఇంత నెగిటివ్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంత చూసావు కదా బిగ్ బాస్. అంటే నేను చూసినంత వరకు అయితే అంటే నాకు నెగిటివ్ పాయింట్స్లో అనిపించింది అదే, ప్రతి దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం కొన్నిసార్లు రాకుండా ఉంటే బాగుంటుందని. నెక్స్ట్ థింగ్ ఇంకోటి వాయిస్ స్టాండ్ తీసుకుంటే శ్రీజ కదా శ్రీజ కంటే శ్రీజాని ప్రియాని కలిపి, అంటే ఇప్పుడు కూడా మీరు మొన్న కూడా ఒకసారి ఎపిసోడ్ చూసుంటారు, అంటే వాళ్ళిద్దరు కలిపి రియాక్ట్ కావడం ఒక దానికి అని. రోజంతా అయితే అట్లా ఉండరు కదన్న, ఒక దగ్గర మాత్రమే అలా ఉంటారు. ఒక దగ్గర జస్ట్ ఒక దగ్గర వాళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర స్టాండ్ తీసుకోవడం అన్న తప్పనేది అందరికీ అనిపిస్తే అందరు కలిసి మాట్లాడతారు. అక్కడ గ్రూప్స్ డివైడ్ చేసి వీళ్ళిద్దరిని ఒక పార్ట్ లో చూస్తున్నారు. అది మాత్రం అంటే శ్రీజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ప్రియా అని కాదు, ప్రియాకి శ్రీజ సపోర్ట్ చేసలేరు. వాళ్ళిద్దరికి ఒక పాయింట్ అనిపిస్తే దాని మీద గొడవ పడుతున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి రియాక్ట్ అవ్వడం కొంచెం జనాలకు ఏమన్నా ఇబ్బందికరంగా, అది కాక వాయిస్ పరంగా ఇద్దరిని వాయిస్ పరంగా వేసుకుంటున్నారు కాబట్టి ఆ వాయిస్లు కూడా కొంతమందికి ఏమన్నా ఇంకోటన్నా మీమ్స్ ఇంకోటన్నా వాయిస్ అంటే ఇరిటేషన్ వస్తుంది, పొంగురు గొంతు ఇలా ఉంది అలా ఉంది, తినడానికే వచ్చావా అంటే వాళ్ళు తినేటప్పుడే చూపిస్తున్నారు. మనిషి అన్నాళ్ళగా తినాలా, మేమేమి హరీష్ అన్నం కాదు 3 రోజులు తినకుండా నీకే. మా తను ముందు నుంచే ఫుడ్, తను మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తుంది, తింటది, తినేటట్టే ఉంటది అంతే తప్ప దాని గురించి అట్లాంటి పాయింట్స్ అన్న. ఒకవేళ గేమ్ లో ప్లాట్ తప్పు ఉందంటే దాని గురించి ఏమైనా నెగిటివిటీ వస్తే మేము అది యాక్సెప్ట్ చేసి మేము దాని గురించి స్టెప్ తీసుకుంటుంటాం, మాకు ఏదన్నా ఒక దారి. కానీ అక్కడ ప్లాట్ గురించి కాదన్న, దాని తను చేసే తప్పు గురించి ఎక్కడ కాదు, ప్లాట్ గురించి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారంటే గొంతు, నీ బిహేవియర్, గొంతు, నువ్వు ఎలా అవతలతో అరగంట ఉంటున్నావు, అంటే చాలా కోపంగా మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు అవతలోడు వచ్చి మనని ఒక 2 minutes నాన్ స్టాప్ గా తిట్టి నవ్వమంటే నవ్వుతాం అన్న, నవ్వం కదా, మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం అంతే తప్ప ఇంతవరకు లోపలికి దాచుకొని చేసే టైప్ అయితే ప్రియా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందా నెగిటివిటీ బయట? కొన్ని పాయింట్స్ అయితే బేసిక్గా వాయిస్ ని మాత్రమే పట్టుకొని టార్గెట్ చేస్తున్నారు, కానీ గేమ్ చూడండి, తను ఆడే గేమ్ చూడండి. అండ్ ఇంకోటి తను ఒక పాయింట్ చెప్పిందంటే తను చూసింది తను చెప్తుంది, కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ తన నుంచి ఏదన్నా మిస్టేక్ అయిందంటే కూడా తను వెళ్ళి సారీ చెప్తుంది, వెంటనే వెళ్ళిపోయి మాట్లాడేస్తుంది. అదే నేను అన్న పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకరితో కొట్లాడింది, ఒకరితో ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే కూడా నెక్స్ట్ వెంటనే తను అట్లే సైలెంట్గా ఉండి వాళ్ళ మీద వాళ్ళని టార్గెట్ చేసి అలా కూడా బిహేవ్ చేయట్లేదు. తను నెక్స్ట్ డే వెంటనే వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, తన నుంచి ఏదన్నా హెల్ప్ ఉంది అంటే కూడా తను చేస్తుంది కదా. సో బేసిక్ తన గేమ్ చూడండి, తను చేసే యాక్టివిటీస్ అవి చూడండి, వాయిస్ చూడకండి. అదే నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఇంత ట్రోల్ అవుతుంది కదా, ఏమైనా మీకు ఎక్కడైనా ఒక పాయింట్లో అనిపించిందా ఇదే కావాలని అవుతుంది ట్రోలింగ్, అంటే కావాలని ఎవరో చేపిస్తున్నట్టు ఉంది అంటే ఒక ఇప్పుడు మనం పెద్దోళ్ళం కాదు, మనము సేమ్ ఏజ్ గ్రూప్ ఇలా ఉంటాం, మనకి ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. కావాలని అయితే ఏమనుకోము, అది ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్. ఆ వాయిస్ నచ్చలేదు, నచ్చకపోయిండొచ్చు, కొంతమందికి నచ్చచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్షలో క్యూట్ అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నచ్చట్లేదు అంటున్నారు. సో ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. కొంతమంది పర్సనల్ గా కొంతమంది డిజర్వ్ కాదంటారు బిగ్ బాస్. మీరేమంటారు? ఎవరైతే అన్నారో ఎంత డిజర్వ్ కాబట్టే కదా 1 lakh people నుంచి 100 మందికి వచ్చి 100 మంది నుంచి 40 మందికి వచ్చి 45 మంది నుంచి 15 మందికి వచ్చి దాని లోపల 5 లోపలికి పోయారంటే మరి నవదీప్ గారు, శ్రీముఖి గారు, అభిజిత్ గారు 1 time విన్నర్, మా వీళ్ళంతా మరి ఎందుకు పంపించారో ప్రియా గారిని అనేది. కొంతమంది ఇంకా కంపారిటివ్ పోస్ట్, కొంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో వాళ్ళని కూడా మేము చాలా అంటే పాజిటివ్గా తీసుకున్నాం. వీళ్ళ అంటే మనం అందరం గెలిచాం రా, ఒక 5 పోయినా 15 మంది ఉన్నా 5 పోయినా వాళ్ళందరి విజయం ఇది అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏమో కొంచెం ఎవరికి తెలియదు కదన్న పర్సనల్ ఎజెండా ఎలా ఉంటుందో. ఒక మనిషికి నెగిటివిటీ ఎంత ఈజీ ఇవ్వడం, పాజిటివిటీ ఇవ్వడం అంటే ఒక లైఫ్ టైం పడుతుందేమో, కానీ ఒక నెగిటివ్ పాయింట్ చేయడానికి జస్ట్ ఒక 1/2 second చాలండి.
సోషల్ మీడియాలో కానివ్వండి, అది ఎక్కడైనా కూడా. పనులు చేయడం లైక్ తనకు ఏమైనా బద్ధకమా అలా ఏం లేదు. అలా ఏమైనా ఉంటుందా? మీరు చూసుకున్నట్టయితే ఇంతవరకు ఓనర్స్ గానే ఉన్నారు వాళ్ళు ఓనర్స్ ఉన్నారు, టెనెంట్స్ తోనే వర్క్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఈ వీక్ చూడండి, ఇప్పుడు టెనెంట్స్ గా అయిపోయారు వాళ్ళు. తను ఎవ్రీ So వీక్ ఇప్పుడు చూడండి 40 to 60 స్ట్రీట్ డాగ్స్ కి తనే కుక్ చేసుకొని వెళ్తుంది అన్న. బద్ధకం అంటున్నారు కదా, తను ఒక స్కూటీ ఉంటే స్కూటీ, తన కారు ఉంటే కారు, ఆల్మోస్ట్ మా కాలనీ అని ఉంటుంది, దీంట్లోనే ఒక 30 స్ట్రీట్ డాగ్స్ కి తను రోజు వెళ్ళి ఫుడ్ పెడుతుంది. ఒకవేళ బద్ధకం అనేది అనుకుంటే అంత చేయాల్సిన అవసరం లేదు, అంటే డాగ్స్ పర్స్పెక్టివ్ లో చెప్పట్లేదు. ఏ విషయంలోనైనా కూడా తను అంత యాక్టివ్ ఉంటుంది. మరి ఆడ నిద్ర సరిపోక కొంచెం డాన్స్ చేస్తలేదు అంతే, పొద్దున దానికి కూడా వేస్తుంది అంతే, దానికి కూడా కొంచెం అనుకుంటున్నారు అంతే. ఒక మెమొరీ ఒక షేర్ చేస్తారంటే ఎవరికి తెలియంది ఆడియన్స్కి తన గురించి. ఆల్రెడీ ఒకటి చేశారు డాగ్స్కి సంబంధించింది, ఇంకోటి ఏదైనా తన పర్సనల్ లైఫ్లో తెలియంది ఆలోచిస్తున్నా. వాళ్ళని అడిగినా నేను చెప్పండి, ఎవరైనా చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారో అని ఆలోచిస్తున్నా. చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి, మీ బెస్ట్ మెమరీస్ ఒకటి, నీకోటి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. బెస్ట్ మెమరీస్ అంటే యాక్చువల్గా నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా. నాకంటూ నా చుట్టూ నా ఫ్రెండ్స్ లేని టైంలో, నేను లో ఉండే టైంలో నన్ను పైకి తీసుకొచ్చిందే ప్రియా అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళిద్దరే నన్ను పైకి తీసుకొచ్చింది. ఈ రోజు నేను హ్యాపీగా అందరి మధ్యలో తిరుగుతున్నానంటే తన వల్లే. బెస్ట్ ఇంకోటి ఏంటంటే తను ప్రియా వచ్చేసి రిజర్వ్డ్ పర్సన్ కాదు, ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ ప్రియా మాట్లాడుతూనే ఉంటుంది. అండ్ నేను ఆ సిచ్యువేషన్లో నుంచి ఉన్నానని తెలిసి బేసిక్ జిమ్కి రావడం స్టార్ట్ చేసా, చిన్నగా ఇద్దరం కలిసి తిరగడము, కంప్లీట్గా ఆ లో స్టేజ్ నుంచి ఈరోజు హై స్టేజ్లో ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా నార్మల్గా తిరుగుతున్నాను అంటే మాత్రం కేవలం ప్రియా. సో ప్రియాలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది, షీఈ్ ఎ వెరీ సోషల్ వర్కర్ కూడా. అంటే ఎన్జిఓస్లో తను పార్టిసిపేట్ చేయడము, డొనేట్ చేయడము, సో ఇలాంటివి కూడా చేస్తుంది తను. ఎవ్రీ మంత్ తనంతకు తనే తన పాకెట్ మనీలో నుంచి స్పెండ్ చేయడము, అండ్ ఎంతో కొంత సోషల్ వర్కింగ్కి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి అలాట్ చేయడము, సో అలాంటివి కూడా చేస్తుంది. సో ఆర్గనైజ్ చేస్తుంది బేసిక్గా బ్లడ్ క్యాంపెయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే చాలు మనకు పని అవుతుంది. నా దగ్గర ఎక్కువ ఉన్నాయండి బ్లడ్, తీసుకో పాయింట్లు 18 పాయింట్లు 17 పాయింట్లు. అంటే తనకు హెల్ప్ అడిగినామంటే చేత కాకపోయినా తను ఖచ్చితంగా చేస్తుంది పక్క. షీ డిజర్వ్డ్. సూపర్ బ్రో. బెస్ట్ ట్రిప్స్ అన్న టూర్స్ తోటి యూస్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్. అందరం కలిసి ఒక బ్యాచ్ వెళ్ళే వాళ్ళం. ఆ టూర్స్ ట్రిప్స్ యాక్చువల్లీ తను ఒకవేళ హౌస్లో లేకుంటే ఇప్పుడు ఒక ట్రిప్ కూడా వెళ్ళిపోతుంటేవి ఎక్కడికన్నా. మంచిగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది అన్న. అది ఆ కోర్ పాయింట్ మేము మిస్ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. చాలా మంచి ట్రిప్ అంతా ఆర్గనైజ్ చేయడం, ఎక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చాలా గ్రూప్ ఉంటుందా మీకు? లైక్ 10 మేము అంతా కలిపి ఒక 8 to 12 పీపుల్ ఉన్నాం, మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరం కలిసి వెళ్తాము. చాలా బాగుంటుంది. దాని అంతా ట్రిప్స్ ని ఆర్గనైజ్ చేసేది. ఇంకా కోర్ మెమొరీ అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఆ వాయిస్ విని ఏమో కొంచెం ఇరిటేట్ అవుతున్నారు కానీ మేము అది వినక చాలా మిస్ అవుతున్నాం. ఆ వాయిస్ లేకపోతే మాకు మేము మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. అది అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ అని, కానీ మాతోటి కూడా ఎలా ఉంటుందో తన షోలో కూడా అలానే ఉంటుంది. తను ఫిల్టర్ లేదు, ఒక మాస్క్ వేసుకోకుండా తానులా ఉంటుంది. ఎవరి వల్లనో తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు కూడా, కానీ తను అరుస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది అన్న పాయింట్స్ ఉంటే షో ఒక పర్స్పెక్టివే అది. తను ఆ షోకి తగ్గట్టు వెళ్తుంది అనేదే ఉంది. నెగిటివ్ పాయింట్స్ సుమన్ శెట్టి అన్నని స్టార్టింగ్లో అందరు ఇట్లా అరే అన్న ఏం ఆడట్లేదురా అన్నప్పుడు కూడా ప్రియా స్టాండ్ తీసుకోలేదు. అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో బాగా మాట్లాడడం, అన్న మీరు మాట్లాడండి అని చెప్పడము. తర్వాత రాముతో ఏమైనా కూడా రాము తిను అని అనడము. తను ఎవరితో ఆ పర్సనల్ అజెండా పెట్టుకోవట్లేదు. తను అందరితోటి ఇట్లా భరణి అన్న గారితో కానివ్వండి, ఇట్లా ఉన్న కంటెస్టెంట్స్ తనుజ గారితో, మరి మన సంజన గారితో, వాళ్ళు కూడా వెళ్ళి తనతో బాగా మాట్లాడుతున్నారు. తను అందరితో అంతే పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. నామినేషన్స్ అన్నాక అన్న ఎవరినో ఒకరిని చేయాలన్న వాళ్ళు చేసే లోపల అయితే తప్పు కాదు, అది ఏదైనా పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు. సో అలా ఏం లేదు, అందరు కంటెస్టెంట్స్ తోటి తను ఈజీగానే మూవ్ అవుతుంది. షో పరంగా చూసుకుంటే తను వీళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంది, వీళ్ళ మీద అట్లాంటిది ఏం లేదు. మాట్లాడుతుందేమో, మరి మాట్లాడుతుందేమో కదా, మాట్లాడాల్సి వస్తుంది తన షోలో అనేది పాయింట్ అన్న. అయితే నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి నేను అడుగుతాను, మీ ఒపీనియన్స్ ఏంటంటే చెప్పండి. చూస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్స్ చెప్పండి. ఫస్ట్ మనం కామనర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓనర్స్ అంటే దానివల్లే కదా గొడవలు స్టార్ట్ అవుతాయి, అందుకే. ప్రియా టాలెంటెడ్, యాక్టివ్, ఇంకా
రెస్పాన్సిబిలిటీ బాగా ఉంది. ఇంకొంచెం షోలో ఆ షోకి కొంచెం ఇంకా సెట్ అవుతుంది, కొన్ని రోజుల్లో తను పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది, బాగా సెట్ అవుతుంది అని. ఓకే, దానికి ముందు నేను ఒకటి అడిగేస్తా. మీకు ఒకవేళ మీ దాంట్లోనే ఎవరో ఒక ఫ్రెండ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన ఛాన్స్ వస్తుంది. ఆ టైంలో ఒక 3 సజెషన్స్ ఇవ్వాలి, ఏం చెప్తారు? ప్రతి దగ్గర నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నావు, తప్పో లేదో అనేది ఒకటి తెలుసుకొని మాట్లాడాలి. 5 ఏళ్ళు ఒకేలా ఉండవు, నువ్వు ఈ ఏళ్ళు నమ్మి ఈ ఏళ్ళ దగ్గరికి పోవద్దు, అట్లా కాదు. ఆ 5 ఏళ్ళు కలిస్తేనే ముద్ద అవుతుంది. అది కూడా బాగా ఆలోచించు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడద్దు. 3rd షో అందరి తరపున నేనే చెప్తా, కొంచెం గొంతు అంటమ్మా మార్చుకో, అది కొంచెం తగ్గించి మాట్లాడా నేనే చెప్తాను. అంటే గొంతు గురించి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అది కూడా నేను ఆ 3 సజెషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఎవరితో ఉంటే నెగిటివ్, ఎవరితో ఉంటే ఇది అవుతుంది అంటున్నా, అంటే ఆ ఎవరు ఎవరితో ఎవరు నెగిటివ్ లేదు అన్నది ఓపెన్ పాయింట్. ఏంటంటే ప్రతిదానికి ప్రియా శ్రీజ కలిపి రియాక్ట్ అవుతున్నారని ఇద్దరిని తీస్తున్నారు కదా. వచ్చింది పాయింట్. శ్రీజ గారు ఎలా ఉన్నారో ప్రియా గారు అలానే ఉన్నారు అంటున్నారు కదా. వాళ్ళిద్దరు మైండ్ సెట్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్, వాళ్ళు పెరిగిన పర్స్పెక్టివ్స్ కానీ వాళ్ళు ఉన్న థింగ్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఏమన్నా వాళ్ళకి ఇద్దరికి ఎవరు లేక వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న హంగామా కొంచెం జనాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఇద్దరు కంట్రోల్ చేసుకుంటే ఇద్దరిది బాగుంటుంది అన్న, అది నా పాయింట్. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీజ, చెప్పు. హైపర్ యాక్టివ్. శ్రీజ గురించి వెరీ వెరీ హైపర్ యాక్టివ్ జస్ట్ కిడింగ్ గాయ్స్ అంతే. అక్కడి నుంచి తన హైపర్ యాక్టివిటీ అని. శ్రీజ గారు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా గట్టిగా బాగా ఆడతారన్న, గేమ్ వైజ్ కూడా తను మంచి పవర్ఫుల్ గా అనిపించారు. ఓకే, కళ్యాణ్ మన ఆర్మీ మా అన్న మంచి ఫ్యూచర్ ఉంది అన్నకు మాత్రం. జెంటిల్ మెన్ విత్ వెరీ గుడ్ ఫ్యూచర్. బాగుంటుంది అన్నకి, బాగుంటుంది అన్న, నిజంగా బాగుంటుంది. అట్లనట్లేదు, ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, మంచిగా ఉన్నాడు. కొంచెం ఏమంటారు డీజెటిల్ కాకుండా సరిపోతుంది అన్న, ఆయన మంచిగా సెట్ అవుతాడు. ఆడ అన్నం తినిపించేది చూసి బాధపడుతున్నాడు ఆయన. అబ్బాయి బాగున్నాడు అన్న, యాజ్ పర్ లైక్ బాగున్నాడు అంటే బాగాలేదు, కొంచెం ఎలా చెప్పాలి, మీరు ఎప్పుడైనా తిన్నాం డెమాన్ పవన్ గురించి. హ్యాండ్సమ్ ఉన్నాడు అంట. అంటే అన్న అతను కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా గేమ్ ఆడితే చాలా బాగా. ఇది కరెక్ట్, బాగా చెప్పారు. నిజంగానే డిస్ట్రాక్ట్ అవుతాడు చాలా, గేమ్ తప్ప చాలా విషయాలకి. అండ్ ఇంకోటి ఏదైనా అన్నా కూడా తొందరగా లో అయిపోతున్నాడు అబ్బాయి, ఎవరైనా ఏమైనా అంటే కూడా వెంటనే లో అయిపోతున్నాడు. అదొకటి. ఈ కెప్టెన్సీ టాస్క్లోనే లైక్ ఇదే పవన్ది దాంట్లో లైక్ ప్రియా సుమన్ శెట్టి అవుట్ చేసింది, అది కరెక్టా? మీరు ఒక వీడియో అన్న అక్కడ మనం 1 hour ప్లే చేసిందే చూశారు. ద రెస్ట్ ఆఫ్ ద వీడియో ఒకటి ఉంటుంది. సుమన్ అన్న నిజంగా ఫ్లోరా గారిని హిట్ చేస్తాడు, అది ఆల్రెడీ అబ్జర్వేషన్ లో కన్సిడర్ బ్యాక్ సైడ్ అది కరెక్ట్ హిట్ అవుతుంది తన ఫేస్ పైన. తను ఆ పాయింట్ అబ్జర్వ్ చేసింది. తర్వాత అన్న కూడా అది ఖర్చు ఎంతవరకు ఉందో అది ఎడ్నికే కొట్టాడు, మధ్యలో కొట్టలేదు. ఆ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఎలిమినేట్ చేసిందని మేము చూసినంత వరకు. ఓన్లీ జస్ట్ ఇంతవరకే చూపించారు, తను ఫేస్ ని హిట్ చేసింది మాత్రం చూపించలేదు. అది చూసింటే జనాలకు కూడా అర్థమవుతుంది. హరీష్ గారి ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నని అందరూ హీస్ లైక్ చాలా ఏమంటారు ట్రాన్స్పరెంట్ ఉన్నాడు, ఆయన ఏం లేదు, ఆయన ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. కానీ ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మారిపోయాడు అన్న. ఆయన పాపం ఆయన ఫేస్ మీద నిజంగానే మాస్క్ వచ్చింది, ఆయన ఇప్పుడు మాస్క్ మ్యాన్ అయినా నిజం. ఆయన కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయాడు. మనీష్ పాయింట్ లైక్ మనీష్ కామనర్స్ని అన్నారు కదా, అది ప్రియా అని శ్రీజానే అన్నారు కదా, అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ కామనర్స్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? నా పర్స్పెక్టివ్లో ఆయనే అన్నారు. అంటే మేము ఒక కర్నూలు కామనర్స్లో మేము చూసుకుంటే, ఎందుకంటే అన్న అంతా తెలుసు అనుకోవడం తప్పన్న, అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పే. ఆయనకు అంతా తెలుసు, అన్నీ తెలుసు, షో కూడా ఆయనే రాశాడేమో ఆ థాట్లో వెళ్తారు కొన్నిసార్లు. ఆయన పాయింట్ చెప్పేటప్పుడు మా ప్రియ గారే చెప్పారు, నో అనేది తీసుకోలేడన్న, అదైతే కంప్లీట్గా ఉందన్నది. హీ కాంట్ యాక్సెప్ట్ దట్ నో. జరిగితే జరగాలి, అది నాదే జరగాలి అన్నట్లయితే కాదన్న. ఆ నో అనేది అయితే ఆయన ఎప్పటికీ తీసుకోలేడన్న. ఓకే, హరీష్ గురించి ఇంతేనా? హరీష్ గారి గురించి అంతే, కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఇండివిజువల్ అంటే ఆయన ఉన్న పర్సనాలిటీ మిస్ అయ్యాడేమో అని అనిపించింది అన్న. మామూలుగా అతన్ని బయట అగ్ని పరీక్షలో చూసినప్పుడు బాగా మంచిగా ఉండే టైగర్ లెక్క, లోపలికి వచ్చినప్పుడు కొంచెం మెత్తబడ్డాడేమో అనిపించింది మరి పాపం, అంతే అన్న. ఇమాన్యుయల్ టఫ్ కాంపిటీషన్, కామెడీ బాగా చేస్తారు, ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్, బట్ టఫ్ కాంపిటీషన్ కూడా అలానే ఇస్తారు. భరణి స్మార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లే కూడా అనిపించింది. ఇట్స్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనిపించింది షో వైజ్ చూస్తుంటే. ఓకే,
నా పాస్ట్లో శివాజీ అన్న గారు ఇట్లా కొంతమందిని చూసిన తర్వాత బర్నీ అన్నని కూడా ఈజ్ లైక్ సమ్ వాట్ మెచ్యూర్డ్ అనిపించింది. పాయింట్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ గారు అయితే బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అన్న. తను పాపం చాలా పాపం అన్నాడు, ఫేర్ ప్లే ఉన్నాడు, ఈజ్ వెరీ గుడ్, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే అందరు లేడీస్ని అమ్మ తింటారా అమ్మ బాగా అంటే బాగా అట్లా అమ్మ అని బాగా రిసీవ్ చేసుకోవడం, అందరితో బాగా మాట్లాడుతున్నాడు. హీస్ ట్రాన్స్పరెంట్, అంతే ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఎందుకు అంత స్లో మాట్లాడుతున్నారు? సెలబ్రిటీస్ కదా. నెక్స్ట్ ఫ్లోరా. కూల్, ఇంకేం చెప్పరా అంతే. నువ్వు బ్రో? ఫ్లోరా యాక్చువల్లీ ఇంకా షో వైజ్ అయితే నాకైతే అంత ఎలిజిబుల్ అనేది అంటే ఎలిజిబుల్ అంటే షోక్ కాదన్న, లోపల కంటెస్టెంట్స్ తోటి అంత మాట్లాడడం అయితే ఏం అనిపించలేదు. తను ఏదో అవతల వాళ్ళు తప్పు చేస్తే తను కూడా పోయి ఒక తప్పు చేస్తున్నా అన్నట్లు చేస్తుంది అంతే తప్ప ఫ్లోరా అంత గేమ్ ఆడినట్టయితే మాకు అనిపించలేదు. ఓకే, సంజన. ఫన్నీ క్యారెక్టర్. గేమ్ స్టార్ట్ చేసిందే తను అంటారు కదా. మ్యాడ్ మైండ్ గేమ్ అన్న, మ్యాడ్ మైండ్ గేమ్ మేడంది వేరే లెవెల్ అసలు. స్మార్ట్ థింకింగ్, అది ఆ స్మార్ట్ థింకింగ్ అది వేరే థింకింగ్. అసలు ఏ ఉందేమో మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా తిరుగుతుందేమో, మేడం వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తే షో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అట్లా ఉంది. అబ్బో అసలు. కానీ తను అంటే పిల్ల మళ్ళీ అందరినీ కేర్ చేయడం కూడా, తప్పు చేసినా ఏం చేసినా కూడా, దొంగతనాలు చేసినా ఏం చేసినా కూడా తను మళ్ళీ వెళ్ళి అంతే బాగా మాట్లాడుతుంది అందరితోటి, చాలా మంచిగా మూవ్ అవుతుంది. కానీ మంచి కేరింగ్ కూడా బాగుంది. అవును, అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హైలీ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ లో ఉండి మళ్ళీ ఇక్కడ వేరే బిగ్ బాస్ లో, కానీ మన హౌస్ లో ఉండాలి తెలియదు అనుకుంటున్నాను నేను. తెలుసా? కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను, మనకి కామనర్స్ తెలియదు అనుకుంటాను. తెలుగు కూడా కొంచెం ఫ్లూయెంట్ ఒక్కటి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు నా మమ్మల్ని తెలుగులోనే మాట్లాడుతున్నందుకే తెలుగులో ఎడుతున్నారు మమ్మల్ని. సుమన్ శెట్టి అన్న, నేను ఒకటి మాత్రం చెప్తా, ఇప్పుడు బయట పీపుల్ ఏదైనా సింపతి వైజ్ మూవ్ అవ్వాలని చూస్తున్నారంటే సుమన్ అన్నని ఆ పాయింట్ వదిలేసేయాలండి. అన్న గేమ్ ఆడుతున్నారు, ఇంకా ఆడాలి. ఆడిన తర్వాత కూడా కొంచెం అన్నని అందరూ అన్న ఏం చేయలేరు అనుకుంటే అన్న ఏదైనా చేసే లోపల పాపం అందరూ హై అయిపోతున్నారు. అన్నని ఏదో చేయాలనే చెప్పి ఆ షోలో పెట్టారు. అన్నని ఇంకొంచెం నాగార్జున గారు పోయినసారి ఇంప్రూవ్ చేసుకోమనే లోపల ఈ వీక్ అంతా అయిపోయే లోపల అన్న ఇంప్రూవ్ అయ్యాడు. స్లోగా ఉన్నాడు. కరెక్ట్గా చెప్పారు అన్న, టాటైస్ అంటారు కదన్న, కానీ ర్యాబిట్ తో పెట్టిన టాటైసే గెలుస్తుంది అన్నట్లు అన్న. స్లో సుమన్ శెట్టి గెలుస్తాడు అంటున్నా. గెలిస్తే వీఆర్ సో హ్యాపీ అన్న ఫర్ దట్. అండ్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంది. అలా అని అన్న గేమ్ వైజ్ అయితే ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ లాట్ అన్న. యూ హ్యావ్ టు టాక్ ఎ లాట్ విత్ పీపుల్. టాస్క్ అనే కాదు, చాలా మందితో మాట్లాడాలి. షో పరంగా అతను చాలా సోషలైజ్ అవ్వాలి, ఇంకా చాలా కావాలి. తనుజ. గేమ్ ప్లే అండ్ థింకింగ్ ఇస్ వెరీ గుడ్. బాగుంది, బాగా ఆడుతుంది అన్న. తన స్టాండ్ తను బాగా తీసుకుంటుంది, బాగా ఆడుతుంది గేమ్, బాగా ఆడుతుంది. అంటే అందరితో ఆడుతుంది, అందరిని ఆడిపిస్తుంది కూడా అన్న. షీఈస్ లైక్ ఇంకోటి అన్న, అక్కడ డివైడ్ అయిపోయేసరికి వాళ్ళకే మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంది కదన్న. దానివల్ల తనుజ ఏమైనా కొంచెం కామనర్స్ తోటి ఇంకా ఎక్కువ మింగిల్ కాలేదేమో అన్న కొంచెం అయితే మాకుందన్న. తను కామనర్స్ అంతగా మాట్లాడదు అని ఒక అనిపిస్తుంది. రీతు చౌదరి. రీతు మ్యామ్, రీతు గారు అది కెప్టెన్సీ టాస్క్ అన్న లాస్ట్ టైం. అది తను ఏమన్నా చూసి అది సంచాలకుల తను చేసింది అంతే నచ్చలేదన్న. అంటే తప్పు, అది అంటే చూసి చేయాలి, అది అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ పర్సనల్ తెచ్చేసుకుంది కదన్న, అట్లాంటిది అయితే షోకి వర్కౌట్ కాదు. ఒకటేసారి ఇద్దరితో అంటే కష్టం అలా. లాస్ట్ అండ్ ఫైనల్, నాగార్జున గారు శ్రీజాని ప్రియాని తిడుతున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఎవరైతే లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారో కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. దానిపైన మీ ఫీలింగ్? ఒక్క 2 minutes అన్న. నేనేం చెప్తానంటే అన్న, సెలబ్రిటీస్ ఉన్నారన్న, సెలబ్రిటీస్ని నవ్వడం కానీ ఏడవడం కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ని జనాలు ఆల్మోస్ట్ ఏళ్ళ తరబడి నుంచి చూస్తున్నారు. మనల్ని ఏడవడం చూస్తారు, భరణి అన్నని సినిమాల్లో చూస్తారు, తనుజక్కని టీవీలో చూస్తారు. వీళ్ళందరి గొంతులు, వీళ్ళు ఏడవడం నవ్వడం లాంటి ప్రతి ఒక్కటి జనాలు అబ్జర్వ్ చేశారు. ఈ 6 లోపలికి వెళ్ళారు. వీరితో పాటు ఇప్పుడు కామనర్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు గొంతు దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, వాలకం చూసి, వీటిని చూసి పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మీకు అలవాటు, వీళ్ళంతా కొత్త, వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మనం షో పరంగా చూస్తే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని ఉందన్న. అది అలా లేదు, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లానే అనిపించింది. ఎలా అంటే ఒక దగ్గర చాలా మంది అంటారు, వీళ్ళకి నిజంగా ఇంత అవసరమా, వీళ్ళు సెలబ్రిటీస్ తో మాట్లాడుతున్నారు, వీళ్ళకి తెలుదా ఎలా మాట్లాడాలో. అంటే ఎక్కడన్నా సెలబ్రిటీస్ అంటే ఏం పైన ఆకాశం నుంచి దిగిరారు, కామనర్స్ అంటే ఏం భూమిని చీల్చుకొని పుట్టారు. అందరూ ఒకటే రంగస్థలం పైన ఉన్నారు. అదే ప్లాట్ఫామ్, దట్ ఈస్ బిగ్ బాస్. వీళ్ళకన్నా కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ అదన్నీ ఉంటుంది. ఈ కామనర్స్ అందరినీ ఒకటే దగ్గర పాయింట్ చేసి
ఇంకోటి అన్న ప్రియా పరంగా శ్రీజతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని అన్నారు. శ్రీజ గారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడే తన ఫస్ట్ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో స్కిడ్డింగ్ ఐస్ అనే దగ్గర నుంచే తన వాయిస్ని ట్రాల్ చేస్తున్నారు, తన వే ఆఫ్ బిహేవ్ని. అక్కడి నుంచి తను లోపలికి వచ్చే లోపల ప్రియాని సేమ్ అదే కోర్ పాయింట్స్. ప్లాట్ పట్టుకోవట్లేదన్న, గొంతు వాలకం, అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఆర్గ్యూ చేస్తే తప్పు అని అన్నప్పుడు అన్న అవతల వాళ్ళు కూడా కామ్ ఉండాలి. అది నేను అనేది. మీరు సెలబ్రిటీస్ అనుకునే లోపల ఉన్నారు, మీరు కామనర్స్ నాలే చూస్తున్నారు, మాతో ఈక్వల్ అని చూడట్లేదు. మీరు ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు మరి మా వాళ్ళు ఏది లేకుండా సెలబ్రిటీస్కి అంటూ హాయ్ సెలబ్రిటీస్ తోటి బాగుంటే బాగుంటుందని కాదు కదన్న, షో పరంగానే ఉంటున్నారు. శ్రీజ ప్రియా పర్సనల్గా ఏదన్నా దానికి రియాక్ట్ అవుతున్నారు అని అంటే ఆ ఇద్దరు కాంబో మరి జనాలకి ఏమైనా ఎక్కట్లేదేమో, అది కూడా కొంచెం వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. డన్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఒకసారి మనము పాస్ చూసుకుంటే ఎప్పుడు ఇట్లా కామనర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వలేదు, ఒకరు అయ్యారు, ఎక్కువ మంది అవ్వాలి, బల్క్ లో టీమ్స్ అనేది ఫస్ట్ టైం వచ్చారు. జరిగేది సెకండ్ వీక్ అన్న, 2 weeks అయిపోయింది. 2 weeks లో మీరు చూశారు, చాలా మంది లవ్ ఇచ్చారు, హేట్రెడ్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చారు, నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ని మేము రికవర్ చేసి ప్రియాకి చెప్పాల్సే ఆ ఛాన్స్ మాకు లేదు. కానీ తను మాత్రం షోకి తగ్గట్టు, వీక్కి తగ్గట్టు, టాస్క్కి తగ్గట్టు మాడ్యూల్ అవుతూనే వస్తుంది. తనేం పర్సనల్ అజెండా పెట్టుకొని మరి ఎవరితో గొడవ పడట్లేదు, అక్కడ పాయింట్స్ మీద తను క్వశ్చన్ చేస్తుంది, మాట్లాడుతుంది. నన్ను నాగార్జున గారు ఎపిసోడ్ చూసినా కూడా నాగార్జున గారు మాట్లాడారు, చూసారా, నాగార్జున గారు మాట్లాడింది కూడా మేము అనుకున్నాం. సో షీల్ థింక్ అబౌట్ ఇట్, ఇప్పుడన్నా ఆలోచిస్తుందేమో, ఒక్కసారి ఏదైనా కొంచెం అనవసరమైన దగ్గర రియాక్ట్ అవుతుంది అని జనాలు అంటున్నారు కదా, ఇప్పుడు అదొక్క పాయింట్ ఆలోచించి అవసరమైన దగ్గర తను రియాక్ట్ అవుతుందేమో అన్న పాయింట్లో మేము ఉన్నాము. అండ్ అలానే రియాక్ట్ అవుతుంది. అండ్ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, నెగిటివిటీ మీరు ఇచ్చేది ఇలా కామెంట్స్ ఎక్కలా ఉందంటే గొంతు బాగాలేదు, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయన్న. ఇలాంటివన్నీ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ అందరి తరపున తను రిప్రజెంట్ చేస్తుంది. అంటే మా రాయలసీమ నుంచి వచ్చిందంటే రాయలసీమ అమ్మాయినే కాదన్న, కామనర్స్ నుంచి తను కూడా వన్ ఆఫ్ ద కామనర్ లానే లోపలికి వెళ్ళింది, ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఏదనే ఆట చూసి మీరు తనని ఒప్పుకోండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఇవి మార్చుకుంటుంది. కానీ గొంతు, తను తినేది, వీటి గురించి మీరు నెగిటివ్గా ఎంత ఇంపాక్ట్ చేస్తున్నారో సేమ్ మీకు కూడా అలానే ఉంటుంది. మన చెల్లెళ్ళు మన అక్కలు ఉంటారు అన్న, నార్మల్గానే వాళ్ళు ఒక రోజు రాత్రి ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఉంటుంది, పాపం పొద్దున ఒక ఇడ్లీ వడ తినిపిస్తే చాలన్న వాళ్ళకి. ప్రియా కూడా అట్లే, తనకి ఎక్కువ ఆశలు అవన్నీ ఏమి ఉండవు, తను ఉన్న సర్కిల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి తను కూడా ఒక పాపం చాలా ఇబ్బంది పడతారు కదన్న, ఒక ఇల్లు, అమ్మ నాన్న, గోము అదంతా మిస్ అయ్యే తన ఇంటికి వెళ్ళింది. తనులానే ఉంది. మీకు కొంచెం నచ్చకుండా గొంతు గురించి కాదు, ఏదైనా ప్లాట్ గురించి తిడితే మేము యాక్సెప్ట్ చేస్తామేమో, కానీ ఈ గొంతులు వీటి గురించి మాత్రం మాట్లాడకండి. వాయిస్ ని చూసో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చూసో అది చూడకండి. ఇక్కడ దాకా ఒక కామన్ అమ్మాయి ఇక్కడ దాకా బిగ్ బాస్ దాకా వచ్చింది అంటే ఎన్ని ఫేస్ చేసి వచ్చింటుంది, అది చూడండి. అండ్ తన గేమ్ చూడండి, వచ్చేయండి. అంతే, హ్యాపీగా ఉంటే చాలా. మంచిగా ఎంజాయ్ చేస్తే చాలు, అంతకుమించి రెగ్యులర్ గా అట్లనే ఉంటుంది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ అనేది కాదు, కానీ తను కూడా కొన్ని పాయింట్స్ చేంజ్ చేసుకుంటుంది, అది మాకు అర్థం అవుతుంది. షీల్ బి వెరీ గుడ్ ఎనఫ్ విత్ ద నెక్స్ట్ వీక్ అన్న. డన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్, మీ ఫ్రెండ్ బిగ్ బాస్ 9లో ఉంది. అండ్ ఓట్స్ అందరూ జనాలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేసి ఆ పొజిషన్ వరకు వస్తుందని, నెగిటివిటీ కొంచెం పోయి మళ్ళీ నార్మల్ అవుతుందని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని షేర్ చేసుకున్నందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.